హాయ్ అండి. నైట్ క్లీనింగ్ అండ్ మార్నింగ్ బిజీ రొటీన్ ఈరోజు చూపిస్తాను. వాటితో పాటయితే టిప్స్ అయితే చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? ఇల్లు నీట్‌గా ఎలా సర్దుకోవాలి, అండ్ వంట త్వరగా ఎలా చేయాలి, కిచెన్ ఎలా నీట్‌గుండాలి, మనము ఎలా పొదుపు చేయాలి డబ్బు అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే స్కిప్ చేస్తే అయితే మిస్ అయితారు. ఓకేనా? ఒక ఇంటి ఇల్లాలుగా నేను చేసే పొదుపు ఏంటి అంటే, మనము నెలకు ఖర్చులు ఎక్కువైతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఆ నెలకు సరిపడా ఖర్చులన్నీ ఒక డైరీలో అయితే రాసుకోవాలి. రూ. 1తో సహా అన్నీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మంత్ ఎండింగ్‌లో మనం ఏం చేయాలి అంటే, చూసుకోవాలి. మంత్ ఎండింగ్‌లో చూసుకోవాలి. ఆహా! ఇంట్లో ఏ ఖర్చు పెట్టాం, వృధా ఖర్చు ఏముంది, నెక్స్ట్ మంత్‌లో అవి స్కిప్ జేసేయాలి. తప్పని పరిస్థితి అంటేనే ఖర్చు చేయాలి. ఎక్స్‌ట్రా ఖర్చు చేయొద్దు. ఈ మంత్ ఇంతే ఉపయోగించాలి అనేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే డబ్బైతే ఆదా అవుతుందండి. ఓకేనా? ఇదొక టిప్. ఇప్పుడు నైట్ రొటీన్ ఏంటి అంటే, నైట్ అయితే చపాతీ చేస్తాను. చపాతీకి కాంబినేషన్ అయితే తోటకూర కర్రీ. సో, అన్నీ తిన్న తర్వాత ఇవైతే క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ క్లీన్ చేసుకొని, అన్నీ తోమేసుకొని నీట్‌గా సర్దుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ టిప్‌లోకైతే వెళ్ళిపోదాం. మనం ఇల్లు నీట్‌గా ఉండాలి అంటే, పిల్లలకి ఎక్స్‌ట్రా బట్టలుంటాయి కదా! సో, మనం కొత్త బట్టలు తెచ్చినప్పుడు మంత్లీ ఒకసారి ఏం చేయాలి అంటే, ఆ కబోర్డ్స్‌లో వాళ్ళు వేసుకొని బట్టలన్నేసి తీసి నీట్‌గా మళ్ళా కొత్త బట్టలు సర్దడం చేస్తే అది నీట్‌గా కనబడుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇల్లయితే నీట్‌గా ఉంటుంది. అన్ని బట్టలు ఎక్కువేసేపటికి ఏమైతుందంటే అది అంత గజిబిజిగా కనిపిస్తుంది. సో, పాత బట్టలన్నీ తీసేసి కొత్తవి పెడితే చాలా బావుంటుంది. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇంకో టిప్‌కెళ్దాం. మనం ఆఫ్టర్‌నూన్ ఏంటి అంటే ఖాళీగా కూర్చుంటాం గదా! మనకు పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి త్వరగా వంటలు కావాలంటే ఏం చేయాలంటే, మనం మసాలాల పొడి అవి అన్నీ ఏం చేయాలి మంచిగా పట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో వంట రెడీ చేసేటట్టు పిల్లలకు 10 నిమిషాల్లో బాక్స్ రెడీ చేసేటట్టు పెట్టుకుంటే చాలా బావుంటుంది. పూజ టైంలో ఏం చెయ్యాలి అంటే, మనకు రేపు పూజ ఉంటుంది, టెంపుల్‌కెళ్ళాలి అన్న రోజు ముందు రోజే మ్యాప్‌కిన్స్ అన్నీ, డోర్ మ్యాప్‌కిన్స్ అన్నీ, కిచెన్ మ్యాప్‌కిన్స్ అన్నీ, అన్నీ పిండేయాలండి. ఇల్లు నీట్‌గా సర్ది పెట్టేసుకోవాలి. పూజకు గావాల్సిన సామానంతా తోమి పెట్టేసుకుంటే, మార్నింగ్ లేవగానే దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నైట్‌కైతే నేను రేపటి మార్నింగ్‌కైతే దోస పిండి పట్టాలి. ఓకేనా? దోస పిండి పడితే అయిపోతుంది నైట్. నెక్స్ట్ టిప్‌లోకెళ్దాం. సాంబార్ చేయాలంటే చిటికెలో సాంబార్ గావాలంటే మీకొక మంచి టిప్ చెప్తానండి. ఏంటంటే మన కందిపప్పు ఉంటుంది గదా! కందిపప్పును దోరగా వేయించి, వేగిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. మనం సాంబార్‌లో వెజిటబుల్స్ అన్నీ వేస్తాం కదా! వేసిన తర్వాత మనం రసం పోసినప్పుడు ఈ పౌడర్ గూడా వేసేయాలి. వేసేసినంక దా రసంతో పాటు ఈ పౌడర్ గూడా కరిగిపోతుంది. కందిపప్పును ఉడకబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈజీగా సాంబార్ అయితే రెడీ అనేది అయిపోతుంది. మనకు కుక్కర్ గూడా తోమే టైం గూడా మిగులుతుంది. ఓకేనా? సో, ఇప్పుడైతే తినడం పూర్తయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఓకేనా? నైటే అన్ని పనులు చేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. సో, మనకు నెలకు కావాల్సిన సామాన్లన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకోవాలండి. ఊకూకే షాప్‌కి వెళ్ళాలి అన్నా విసుగొస్తుంది కదా! సో, అన్నీ మంత్లీ ఒకటేసారి రాసుకొని ఒకటేసారి తెచ్చుకోవాలి. ఓకేనా? మనకేవి కావాలన్నా ఒకటేసారి తెచ్చుకుంటే అయిపోతుంది. ఊకూకే వెళ్ళడం గూడా చికాకనిపిస్తుంది. మనకు వంట చేయడానికి గానీ, ఏదైనా చేయడానికి గూడా ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళాలి అంటే. ఓకేనా? సో, నేనైతే డైలీ అయితే ఇలానే కడుగుతానండి. సో, పూజలు మనం డైలీ కడుక్కుంటే పూజలున్నప్పుడు, హడావిడి ఉన్నప్పుడు కడగకున్నా ఏం కాదు. సో, నార్మల్‌గా అయితే ఏం వర్క్ లేనప్పుడైతే కడుక్కోవాలి. ఓకేనా? ఆఫ్టర్‌నూన్ ఖాళీగా ఉండకుండా మిక్సీ తుడవడము, రైస్ కుక్కర్ తుడవడము, ఫ్రిడ్జ్ తుడుచుకోవడము, మిర్రరు, డ్రెస్సింగ్ టేబుల్ లాంటియి ఏమే ఖాళీగా ఉండకుండా అవన్నీ పనులైతే పూర్తి చేసుకోవాలి. సో, నా నైట్ క్లీనింగ్ అనేది ఇదండి. చూడండి ఎలా ఉందో. బాక్స్‌లో ఆయిలయితే అయిపోయింది. ఆయిలయితే పొయ్యాలి. ఓకేనా? ఇది నా నైట్ క్లీనింగు. మళ్ళీ మార్నింగ్ క్లీనింగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో, మనకు పిల్లలకు గూడా బాక్స్ తొందరగా పెట్టాలంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితాయి ఇంకా 20 డేస్‌లో. సో, నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మేమైతే లైట్స్ అయితే ఆఫ్ చేస్తున్నాం. నైట్ అయిపోయింది కదా!
ఓకేనా. మార్నింగ్ లేచిన తర్వాత మా కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకైతే ఫాస్ట్‌గా పనులు చేయడం అయితే ఇష్టమండి. సో, మార్నింగ్ లేచిన తర్వాత ఎలా ఉందో చూసేయండి. సో, ఇలా అయితే నేనైతే పెట్టుకుంటాను. ఓపిక లేనప్పుడైతే చెయ్యను. ఓపిక ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఓకేనా. నా క్లీనింగ్ అయితే ఇది. ఇప్పుడైతే ఇల్లంతా ఊడ్చి తుడవడమే. ఇవాళ టిఫిన్స్ ఏంటి? హ్మ్. మార్నింగ్ టీ, పాలు అండ్ ఇంకేం చేస్తాను అనేది చూపిస్తాను. ఇది అయిపోయిందనే తర్వాత ఇల్లైతే తుడుద్దాము. సో, మధ్య మధ్యలో నాకైతే పిల్లలు వెళ్ళిర్రంటే ఏ పనుండదు. మార్నింగే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లేట్‌గా లేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది పని అనేది అంతే. ఎండకి ఏం పనులు చెయ్యడం బుద్ధయితలేదు. చేయడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. వేడొస్తుంది బాగా. మళ్ళా ఇంకోటేంటి అంటే మనం వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తే గూడా అన్నీ ఏమంటున్నారు అలానే ఉంటుంది. ఎక్కువ మురికి పోవట్లేదు కాబట్టి వీక్లీ ఒకసారి మనం మళ్ళీ నీట్‌గా పిండుకోవాలి బట్టలనేవి. బయట మార్నింగ్ లేసి కడిగాను. కాకపోతే వీడియో తీయడానికైతే మా వాళ్ళు ఎవరు లేవలేదు. సో, అందుకే అయితే బయట ఊడ్చినదైతే అదైతే తీయలేదు నేనైతే వ్లాగు. నీట్‌గా అయితే తుడిచేసుకోవాలి. ఓకేనా. ఏ పనైనా పెండింగ్ పెట్టొద్దండి. త్వరగా చేసుకోవాలి. చేద్దాంలే అంటే అదే అయిపోతుంది. సో, ఎక్కడున్న వస్తువులు అక్కడనే పెట్టేసుకొని త్వరగా చేసుకుంటే ఈజీగా పనయిపోతుంది. ఎందుకు అవ్వదండి పని. ఓకేనా. మా వారికైతే రాగి జావ ఫస్టు. రాగి జావ తర్వాత పల్లి చట్నీ చేశాను దోసకి. పల్లి చట్నీ రెడీ. దోస వేస్తే సరిపోతుంది. రాగి జావ రెడీ. టీ గూడా పెట్టాను. సో, దోస వేయడానికి రెడీ. దోసలు వేస్తున్నాను మా పిల్లలకి, మా వారికి. వేసిన తర్వాత కుమ్మడమే. ఎంతమందికి దోసలంటే ఇష్టం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో తీయాలో కూడా కొంచెం చెప్పండి వీడియోలో. మీరెక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ ఇవ్వండి. ఇవ్వట్లేదు, లైక్ చెయ్యట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే. ఓకేనా. పల్లి చట్నీ అయితే చాలా బావుంది. పిల్లలకైతే రోజు ఇందులోనే పోస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వేడికి తొందర చల్లగా గావట్లేదు పాలు. సో, అందుకే ఇది. దోస తిన్న తర్వాత కొన్ని పాలైతే తాగుతారు. తర్వాత టీ అయితే నేను తాగుతున్నానండి ఇప్పుడు. సో, వీళ్ళకు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం నేను టీ తాగిన తర్వాత మళ్ళీ పని కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్